నమస్తే ఎంజీ రావు గారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేశాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన పరిస్థితి. ఇరాన్ అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. రివెంజ్ తప్పదు అంటూ ఇరాన్ హెచ్చరిస్తోన్న పరిస్థితి. ఇదే సందర్భంలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. యుఎస్ కి చెందిన యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ పై ఇరాన్ అటాక్ చేసింది. ఆ యుద్ధ నౌకకు భారీ డ్యామేజ్ జరిగిందనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అమెరికా అయితే ఈ వార్తల్ని ఖండిస్తోన్న పరిస్థితి. ఏంటి ఎంజీ రావు గారు, నిజంగా యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ పై అటాక్ జరిగిందా? ఎస్ అండి. ఇప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖున ఇరాన్ పై ఆపరేషన్ ఫరీ అనుకుంటూ ఒక అతిపెద్ద ఆపరేషన్, మిలిటరీ ఆపరేషన్ని ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా తీసుకోవడం జరిగింది. దీంట్లో 500 యుద్ధ విమానాలు, కొన్ని వందలాది డ్రోన్లు, తర్వాత వందలాది తోహమాకు, హార్పూన్ లాంటి మిసైల్స్ అటాక్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరానియన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ డెత్, ఆయన మార్టీర్డమ్, వీరమరణం. ఇప్పుడు దీనికి రివెంజ్గా ఇరాన్ విజృంభిస్తుంది, ఒక రకంగా విలయతాండవం చేస్తుందని చెప్పాలి. ఇప్పుడు దీనికి ఏంటంటే దీని రివెంజ్ తీర్చుకోవాలి, యుఎస్ మీద రివెంజ్ తీర్చుకోవాలి. ఎందుకంటే యుఎస్ ఫోర్సెస్ ఇజ్రాయెల్తో కలిసి ఈ ఆపరేషన్ చేసినాయి. ఇజ్రాయెల్ మీద మిసైల్ ఫోర్సెస్ వేస్తున్నాయి, కానీ యుఎస్ దాకా ఇరానియన్ మిసైల్స్ వెళ్ళవు. ఎందుకంటే సుమారు 10,000 కిలోమీటర్ల అవతల ఉన్న దాన్ని చేరుకోవడానికి ఇరానియన్ దగ్గర ఎటువంటి మిసైల్స్ లేవు, అంత ఎయిర్ ఫోర్స్ లేదు, ఏమీ లేదు. కానీ అమెరికాకి సంబంధించిన అమెరికా సుప్రీం మిలిటరీ పవర్కే ఒక సింబాలిజం అయిన యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 2 ఇరాన్ దగ్గర ఉన్నాయి. అందులో ఒకటి యుఎస్ఎస్ అబ్రహం లింకన్. ఇప్పుడు ఇరాన్ తీరానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఈ పర్షియన్ గల్ఫ్ దగ్గర, అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్కి దగ్గరలో నార్త్ అరేబియన్ సీలో అది దాక్కుని ఉందన్నమాట. దీని మీద అమెరికా మీద రివెంజ్ కోసం ఇరాన్ మిసైల్స్ ప్రయోగిస్తుందండి. గత కొన్ని గంటల క్రితం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ఇరాన్ తన అమ్ముల పొదులోనే అత్యాధునికమైన, అంటే ప్రపంచంలోనే అత్యాధునికమైన ఫత్తా 2 అనే హైపర్సోనిక్ మిసైల్స్ 4 ప్రయోగించినట్టు ఐఆర్జీసీ, ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించడం జరిగింది. ఈ మిసైల్స్ నిజంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి తగిలితే ఎట్టి పరిస్థితుల్లో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కొలాప్స్ అవ్వడం నిజమే. ఎందుకంటే యుఎస్ఎస్ ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే ఎయిర్ క్రాఫ్ట్, న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. 1,00,000 టన్నులు ఉంటుంది. ఇందులో 5,000 మంది నావికులు ఉంటారు. దీనిపైన 70 యుద్ధ విమానాలు ఉంటాయి. దీనికి ఒక మూవింగ్ న్యూక్లియర్ సిటీ అని పిలుస్తారన్నమాట. ఇది అమెరికాలో ఇలాంటివి 11 ఉంటాయి. నిమిట్జ్ క్లాస్ అండి. ఇది ప్రపంచంలోనే అతి డేంజరస్ ఎయిర్ క్రాఫ్ట్. దీని ద్వారానే, ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ ద్వారానే అమెరికా ప్రపంచాన్ని రూల్ చేస్తుంది మిలిటరీ పరంగా. దీన్ని కొట్టడం అంటే అమెరికా మిలిటరీ పవర్కి పెద్ద ఘోరమైన అవమానం. వెంటనే ఖమేనీ హత్య చేసినందుకు దీన్ని బద్దలు కొడితే ఇరాన్ పగ తీర్చుకున్నట్టు. అందుకనే ఇరాన్ చాలా శక్తివంతమైన మిసైల్ దీని మీద ప్రయోగించింది. ఈ ఫత్తా 2 మిసైల్స్ ఎటువంటి అంటే హైపర్సోనిక్ అంటే మ్యాక్ 10 కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది. ధ్వని వేగం కంటే 10 రెట్ల వేగం, అంటే గంటకి 12,000 నుండి 15,000 కిలోమీటర్ స్పీడ్తో అది వెళ్తుంది. ఇది ప్రయోగించగలిగితే ఘన, ద్రవ, మనకి వాయు స్థితులు 3 ఉంటాయి అన్నమాట. సాలిడ్, లిక్విడ్, ఎయిర్ అని. ఈ లిక్విడ్ దాటి 4వ స్థితి ఒకటి ఉంటుంది అనమాట. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం మనకేంటి, అది ప్లాస్మా. అంటే ఇది రాడార్లకి దొరకదు, అదృశ్యంగా పనిచేస్తుంది. కాబట్టి ఆ మిసైల్ చేస్తే యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ ఎట్టి పరిస్థితుల్లో కొలాప్స్ అయిపోతుంది. కానీ అమెరికా రెస్పాన్స్ ఏంటంటే మా మీద ఎటువంటి ప్రయోగాలు చేయలేదు, మేము అన్ని ఏది వచ్చినా మేము విఫలం చేసాం. యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ అబ్రహం లింకన్ జాగ్రత్తగానే ఉంది, అది ఆపరేషన్ యుద్ధం చేస్తూనే ఉంది. ఇరాన్ పైకి యుద్ధ విమానాలు పంపిస్తుంది, మేమంతా సేఫ్ అని యుఎస్ ప్రకటించడం జరిగింది. ఇందులో వాస్తవం ఎంత అనేది ఇక్కడ మనం చూడాలండి. ఎందుకంటే నిజంగా యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్కి తగిలిన యుఎస్ మీడియా, ఈ వెస్టర్న్ మీడియా బయట పెట్టదు. ఎందుకంటే అది తగలడం అంటే అది అమెరికన్ ఫోర్సెస్కి ఘోరమైన అవమానం. కానీ ఇప్పుడు వరకు యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్కి తగిలిందా అంటే తగిలినా బయటికి చెప్పదు. అంత పెద్ద ప్రమాదంగా ఒక పక్కన తగులుండొచ్చు. లేదా యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ అబ్రహం లింకన్కి ఏంటంటే 2 ప్రొడక్టివ్ షీల్డ్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఏజెస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇదేంటంటే ఒకేసారి టార్గెట్లను కొడద్ది. దీంతోపాటు SM-6 అనేది ఒక మిసైల్ ఉంటుంది. ఇదేంటంటే ఇంటర్సెప్టర్ అనమాట. అంటే ఇది మన మాటల్లో చెప్పాలంటే ఒక బుల్లెట్ ఒక గన్న నుంచి బయటకు వస్తే ఈ బుల్లెట్ని ఇంకొక బుల్లెట్ వచ్చి కొడద్దు అనమాట. అది ఎంత కష్టమో చూడండి, బుల్లెట్ని ఇంకో బుల్లెట్ వచ్చి ఆపడం. అలా ఉంటుంది ఆ SM-6 అనేది. అంతటి ప్రొటెక్టివ్ షీల్డ్ ఉంది. అది ఏజిస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. అది రక్షిస్తూ ఉంటుంది.
కాబట్టి అయినప్పటికీ ఫత్తా 2ని తట్టుకోవడం ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సాధ్యం కాదు. అంటే వల్ల ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మునిగిపోవాల్సిందే ఫత్తా 2 వేస్తే. కానీ రెండవ ప్రొటెక్టివ్ షీల్డ్ ఒకటి ఉంటుందండి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అదేంటంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒక చోట స్థిరంగా లేకుండా గోస్ట్ మూమెంట్ అంటారన్నమాట. ఒక గోస్ట్ మూమెంట్ అది ఎలా ఉంటుందంటే సముద్రంలో జిగ్జాగ్గా గంటకి ఒక 20-30 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్తూనే ఉంటుంది. 50 దాకా మ్యాక్సిమం వెళ్ళదు అనమాట. 50 కిలోమీటర్ స్పీడ్తో ఎక్కడికక్కడ తిరుగుతూ ఉంటుంది, ఒక్క చోట స్థిరంగా ఉండదు. కొన్ని సెకండ్స్ కూడా ఒక చోట స్థిరంగా నిలబడి ఉండదన్నమాట. గోస్ట్ మూమెంట్ తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా గోస్ట్ మూమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు మిసైల్ ఇది వేసినా ఈ టైంలో ఆ మిసైల్ సముద్రంలో పడవచ్చు. ఈ విధంగానే అంటే ఈ ఫత్తా 2 ఇరాన్ ప్రయోగించిన ఫత్తా 2 ఈ యొక్క హైపర్సోనిక్ అత్యాధునిక హైపర్సోనిక్ మిసైల్స్ గురి తప్పడం జరగదు. అవి నిజంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా తగిలితే అబ్రహం లింకన్ మునిగిపోవాల్సిందే సముద్రంలో. కానీ గోస్ట్ మూమెంట్ వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇవి సముద్రంలో కూలిపోయి ఉండొచ్చు. కానీ ఇరానియన్ ఐఆర్జీసీ ఎట్టి పరిస్థితులు వీటిని ప్రయోగించడం జరిగింది. ఇది అమెరికా దాన్ని తప్పించుకోనవచ్చు, లేకపోతే తగులనవచ్చు. తగిలితే ఆ న్యూస్ అనేది వెంటనే రాదు. చూడండి, ఫిబ్రవరి 28వ తారీఖున అయతుల్లా ఖైమనీ చనిపోతే 24 గంటలకని మనకు నిజంగా ఆ న్యూస్ బయటికి రాలేదు. ఈవెన్ అమెరికా ఇజ్రాయెలే దాన్ని ప్రకటించడానికి ఈవినింగ్ దాకా తెల్లారి దాకా పట్టింది. అంటే వెంటనే ఏమీ రాదు. మరి ఏం జరిగిందో చూడాలి. కానీ ఒకవేళ ప్రయోగించి అవి సముద్రంలో కూలిపోయి గురి తప్పుంటే అది ఇరాన్ ఒక ట్రయల్ చేసి ఉంటుంది. అంటే ఇరాన్ ఏంటంటే ఖైమనీ హత్యకు పగ తీర్చుకుని తీరద్ది. అది అమెరికా దాకా మిసైల్స్ వెళ్ళవు కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లే టార్గెట్. నేను నిన్న ఆల్రెడీ 2-3 గంటల ముందే చెప్పాను, తర్వాత ఈ న్యూస్ రావడం జరిగింది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని వాళ్ళు టార్గెట్ చేసుకుని తీరుతారు. కాబట్టి ఇరాన్ దగ్గర అంత ఫైర్ పవర్ ఉంది దాన్ని కొట్టేది. తర్వాత చైనా, రష్యాలు కూడా యాంటీ షిప్ మిసైల్స్ YJ-20, DF-70 లాంటివి చైనా నుంచి వచ్చినాయని తెలుస్తుంది. కింజాల్ యాంటీ షిప్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ రష్యా నుంచి వచ్చినాయని తెలుస్తుంది. కాబట్టి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని టార్గెట్గా రష్యా, చైనాలు కూడా సహాయం చేస్తాయి. కాబట్టి ఇరాన్ అనేది ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కొట్టడమే ఒకటి. ఇది కొట్టగలిగితే అమెరికా అక్కడ ఓటమి ఒప్పుకుని వెళ్ళవలసిందే. ఎందుకంటే అమెరికా ఓటమి ఒప్పుకోకపోయినా అమెరికా సుప్రీం మిలిటరీ పవర్కి ఘోరమైన హ్యూమిలియేషన్, ట్రంప్ పదవికే ప్రమాదం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే $13 బిలియన్ విలువైంది ఎయిర్ క్రాఫ్ట్. అమెరికా సుప్రీం మిలిటరీ ఫోర్స్కి అది ఒక సింబల్ అనమాట. కాబట్టి ఇరాన్ దాన్ని టార్గెట్ చేసుకుంటుంది. ఇరానియన్ రిపబ్లికన్ ఫోర్సెస్ ఎట్టి పరిస్థితుల్లో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని వెంబడేస్తాయి. కాబట్టి ట్రంప్ ఇప్పుడు సేఫ్ సైడ్ ఉంటే దాన్ని అరేబియా సముద్రంలో ఇరాన్ తీరం నుంచి దాన్ని ఇంకా ఇరానియన్ మిసైల్స్ వెళ్ళగలిగేది 2000 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఈవెన్ రష్యా, చైనావి కూడా. కాబట్టి ఇరాన్ తీరానికి 2000 కిలోమీటర్ల దూరం దాన్ని తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళాడని తెలిసిన అమెరికాకే అవమానమే. ఒకవేళ అలా తీసుకెళ్ళడానికి దాన్ని వెనక్కి తరిమితే ఇరాన్ విజయం నిశ్చయం. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ దగ్గరుంటేనే అటాక్ చేయగలిగింది. దూరం ఉంటే ఈ ఫ్లైట్స్ ఎగిరినా ఇరాన్ తట్టుకోగలిగింది. ఏ విధంగా చూసినా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అత్యంత ప్రమాదంలో ఉంది. ఖైమనీ హత్యకి రివెంజ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరే. అమెరికా సుప్రీం మిలిటరీ పవర్ యొక్క అవమానాన్ని దాన్ని రివెంజ్ తీర్చుకుంటామని ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రకటిస్తుంది. మరి అమెరికా ఎలా రక్షించగలదు, అమెరికా ఎలా రక్షించుకుంటుంది అనేది ఇప్పుడు మనం చూడవలసిన విషయం ఇంకా రానున్న గంటల్లో యుద్ధంలో.